ఈ మధ్య కాలంలో ఈ రేర్ ఫీట్ చేసి చూపించిన భామ ఒక్కరే. ఆ ముద్దుగుమ్మే శృతి హాసన్. ఐరన్ లెగ్ గా ముద్రపడ్డ జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుని స్టార్ హీరోయిన్ గా సత్తా చాటి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది శృతి హాసన్. ఇండస్ట్రీలో ఎదగాలంటే అందం, టాలెంట్, వారసత్వం ఉంటే సరిపోదు. దానికి కాసింత అదృష్టం కూడా కావాలి. అది లేకే పాపం చాన్నాళ్ల పాటు ఇబ్బందులు పడింది శృతి. లక్కతో ఇండస్ట్రీకి పరిచయమైన శృతి హాసన్ ఆ సినిమా ఫ్లాప్ తో కాస్త నిరాశపడింది. ఆ తర్వాత తెలుగులో అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది శృతి. తెలుగుతో పాటు తమిళనాట శృతికి టైం కలిసి రాలేదు. తమిళ్లో సూర్యతో చేసిన సెవెంత్ సెన్స్ కూడా భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయింది. మధ్యలో బాలీవుడ్ లో చేసిన దిల్ తో బచ్చా హైజీ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా వరుస ఫ్లాప్లతో శృతిపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. ఐరన్ లెగ్ గా ముద్రపడినా కూడా క్రేజీ హీరోయిన్ గా సత్తా చూపించింది శృతి హాసన్. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ శృతి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాతో శృతి కెరీర్ శృతిలో పడింది. క్రేజీ హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది శృతి హాసన్. ప్రస్తుతం ఎవడులో చరణ్ తో నటిస్తూ బిజీగా ఉంది శృతి. దీంతో పాటు తమిళ సినిమాల్లో కూడా బిజీగా ఉంది శృతి హాసన్. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. సంపకే 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 నిప్పులాంటి నవ్వులోకి దింపకే, సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో. శృతి హాసన్ తో పాటు సౌత్ లో మరో వారసురాలు కూడా పర్వాలేదనిపిస్తోంది. ఆ భామే కార్తిక. రాధ పెద్ద కూతురుగా జోష్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కార్తిక. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కార్తిక కెరీర్ డైలామాలో పడింది. ఆ తర్వాత మలయాళంలో చేసిన కొన్ని సినిమాలు కూడా అమ్మడును నిరాశపరిచాయి. వరుస ఫ్లాప్లతో సాగిపోతున్న కార్తిక కెరీర్ కు అసలైన జోష్ తీసుకొచ్చిన సినిమా కో. తెలుగులో రంగంగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అటు గ్లామర్ తో పాటు నటనలో కూడా అదరగొట్టింది కార్తిక. ప్రస్తుతానికి కార్తిక ఖాతాలో 2 సినిమాలున్నాయి. నెమలి కులుకుల కలికి వ్యాలి నన్ను కవ్విస్తున్నదే, నడుము సొగసై నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే, కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే, కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే. ఇన్నాళ్లు వారసత్వం అంటే వారసులకే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వారసులతో పాటు మేం కూడా ఏం తీసిపోమని వారసురాళ్లు కూడా దుమ్ము లేపుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా వారసురాళ్లు కేక పుట్టిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే మరికొన్నాళ్లకు వారసులతో పాటు వారసురాళ్లతో ఇండస్ట్రీ కళకళ్లాడిపోతోంది. ఇది ఇవాల్టి అమ్మాయి బంగారంపై స్పెషల్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.